ఒకప్పుడు చిన్న స్థాయిలో మొదలైన కొన్ని వ్యాపారాలు ఇవాళ వేల కోట్ల విలువైన కంపెనీలుగా మారాయి. ఆ బిజినెస్ ని బిల్డ్ చేసిన వాళ్ళల్లో కొందరు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనవంతులుగా ఉన్నారు. 2025 హురూన్ రిచ్ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ 10 రిచెస్ట్ పీపుల్ దగ్గర ఉన్న సంపద కలిపితే 3.5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. కానీ ఈ వీడియోలో కేవలం ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అని చెప్పడానికి కాదండి. ఈ వెల్త్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ లాంటి సెక్టార్స్ ఎందుకు మళ్ళీ ఈ లిస్ట్ లో కనిపిస్తున్నాయి, ఈ 10 మంది బిజినెసెస్ వెనుక ఉన్న స్టోరీస్ ఏంటి, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ వీడియోలో మనము డీటెయిల్డ్ గా విత్ నంబర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ మీరు కనుక ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ర్యాంక్ 10 తో స్టార్ట్ చేద్దాం. ర్యాంక్ 10 లో ఉన్నది కె సతీష్ రెడ్డి. 2025 M3M హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 17,590 crores. ఆయన పేరు మనకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తో ఎక్కువగా పరిచయం. ఫార్మా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అయిన ఈ బిజినెస్ ఇండియా నుంచి గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ కి వెళ్లిన మేజర్ కంపెనీస్ లో ఒకటి. సతీష్ రెడ్డి ప్రెజెంట్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కి చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక మెడిసిన్ కొనేటప్పుడు ఆ టాబ్లెట్ వెనుక ఉన్న బిజినెస్ ఎంత పెద్దదో ఆలోచించాం. కానీ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, రెగ్యులేటరీ అప్రూవల్స్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా పెద్ద ఎకోసిస్టమ్ ఉంటుంది. ఆ ఎకోసిస్టమ్ ని డెకేడ్స్ పాటు బిల్డ్ చేసి స్కేల్ చేయగలిగితే అది వేల కోట్ల బిజినెస్ గా మారుతుంది. అంటే కె సతీష్ రెడ్డి స్టోరీ నుంచి మనకు వచ్చే ఫస్ట్ టేక్ అవే ఏంటి అంటే, ఒక బిజినెస్ ని పెద్దదిగా చేయాలి అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కంటే లాంగ్ టర్మ్ స్కేల్ చాలా ఇంపార్టెంట్. ఇక ర్యాంక్ 9 లో సి వెంకటేశ్వర రెడ్డి. ఆయన వెల్త్ 20,030 crore రూపీస్. ఆయన అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో అసోసియేటెడ్. అంటే ఫార్మా నుంచి మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోకి వచ్చాం. హైదరాబాద్ లాంటి ర్యాపిడ్లీ గ్రోయింగ్ సిటీలో హౌసెస్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అలాంటి డిమాండ్ ఉన్న మార్కెట్ లో ఒక కంపెనీని బిల్డ్ చేసి దాన్ని పెద్ద స్కేల్ కి తీసుకుని వెళ్లడం ద్వారా వెల్త్ క్రియేట్ చేయవచ్చని ఈ స్టోరీ చూపిస్తోంది. ఇక్కడ టేక్ అవే చాలా సింపుల్ అండి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొత్త ఐడియా ఉండడం మాత్రమే ముఖ్యం కాదు. జనాలకి ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ లేదా డిమాండ్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని బెటర్ గా సాల్వ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ర్యాంక్ 8 లో ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఆయన వెల్త్ 20,240 crore రూపీస్. ఈయన కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో అసోసియేటెడ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించండి. ర్యాంక్ 8, ర్యాంక్ 9 రెండు ఒకే బిజినెస్ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తులు. అంటే ఒక కంపెనీ పెద్దగా గ్రో అయినప్పుడు దాని ఓనర్షిప్ స్ట్రక్చర్ లో ఉన్న మల్టిపుల్ ఇండివిజువల్స్ కూడా సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేటర్ గా మారొచ్చు. అంటే బిజినెస్ లో శాలరీ ఎంత వస్తుంది అనేది ఒక విషయం, కానీ బిజినెస్ ఓనర్షిప్ లో మీ స్టేక్ ఎంత అనేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ లో కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఇక ర్యాంక్ 7th కి వస్తే మరోసారి మనకి ఫార్మా కనిపిస్తుంది. ఎంఎస్ఎన్ రెడ్డి. 2025 హురూన్ లిస్ట్ ప్రకారం ఈయన వెల్త్ 22,940 crore రూపీస్. ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ద్వారా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఆయన పెద్ద బిజినెస్ బిల్డ్ చేశారు. ఇప్పటి వరకు మనం టాప్ 10 లోకి చూస్తే ఒక ప్యాటర్న్ స్లోలీ బయటపడుతోంది. కన్స్ట్రక్షన్ ఒకసారి కాదు, ఫార్మా కూడా ఒకసారి కాదు, కొన్ని పర్టికులర్ ఇండస్ట్రీస్ మళ్ళీ కనిపిస్తున్నాయి. దానికి ఒక కారణం స్కేల్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ లోకల్ మార్కెట్ కి పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ కి మెడిసిన్స్, ఏపీఐస్ లేదా అదర్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ సప్లై చేయగలిగితే బిజినెస్ కి మార్కెట్ సైజ్ ఒక్కసారిగా చాలా పెద్దదవుతుంది. అంటే ఇక్కడ టేక్ అవే ఏంటి అంటే, వెల్త్ క్రియేషన్ లో సెక్టార్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎంచుకునే ఇండస్ట్రీకి ఫ్యూచర్ లో ఎంత పెద్ద మార్కెట్ ఉండబోతుంది అని అర్థం చేసుకోవడం ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇక ఇప్పుడు ర్యాంక్ 6 జిఎం రావు. 2025 హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 31,340 crore రూపీస్. జిఎంఆర్ గ్రూప్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్స్, ఎనర్జీ అండ్ అదర్ బిజినెస్ లో ఆయన పేరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జిఎంఆర్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యాక అదే స్ట్రెంత్ ని ఉపయోగించుకొని రిలేటెడ్ సెక్టార్స్ లోకి ఎక్స్పాండ్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సింగిల్ బిజినెస్ కాదండి. ఎయిర్పోర్ట్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ,
కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే సెక్టార్స్. ఒక బిజినెస్ లో బిల్డ్ అయిన ఎక్స్పర్టైజ్ ని ఉపయోగించుకొని అడ్జసెంట్ సెక్టార్స్ లోకి ఎక్స్పాండ్ చేయడం జిఎంఆర్ స్టోరీలో కనిపించే స్ట్రాటజీ. అండ్ ఇక్కడ టేక్ అవే డైవర్సిఫికేషన్ అంటే రాండమ్ గా కొత్త బిజినెస్ లోకి వెళ్ళడం కాదు, మీ ఎగ్జిస్టింగ్ స్ట్రెంత్ ఎక్కడ ఉపయోగించబడుతుందో ఐడెంటిఫై చేసి అక్కడ స్కేల్ చేయడం. ఇప్పుడు మనం టాప్ 5 లోకి వచ్చేసాం. ర్యాంక్ 5 లో ఉన్నారు అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి. 2025 హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 33,160 crore రూపీస్. ఇక్కడ స్టోరీ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ప్రతాప్ సి రెడ్డి వెల్త్ క్రియేట్ చేసింది హెల్త్ కేర్ సెక్టార్ లో. అపోలో హాస్పిటల్స్ 1983 లో స్టార్ట్ అయింది. మురళీ దివి లాగే ప్రతాప్ రెడ్డి స్టోరీలో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. ఒక పెద్ద ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి దానికి లార్జ్ స్కేల్ సొల్యూషన్ బిల్డ్ చేయడం. ఇండియాలో క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డిమాండ్ పెరుగుతున్న టైంలో అపోలో ఒక మేజర్ ప్రైవేట్ హెల్త్ కేర్ నెట్వర్క్ గా ఎదిగింది. ఇక్కడ టేక్ అవే చాలా సింపుల్ అండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ బిజినెస్ లో ఎక్కువగా డబ్బులు వస్తాయి అని కాదండి. ప్రజలకు ఏది ఎక్కువగా ప్రాబ్లమ్ గా ఉంది, ఆ ప్రాబ్లం నుంచి మనము సొల్యూషన్ కనిపెట్టగలమా అని మనల్ని మనం అడగగలిగితే అది డబ్బు సంపాదించడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా మారుతుంది. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం కి స్కేలబుల్ సొల్యూషన్ బిల్డ్ చేయగలిగితే బిజినెస్ కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ర్యాంక్ 4 లో బి పార్థసారథి రెడ్డి. 2025 హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 39,030 crore రూపీస్ గా ఉంది. ఆయన హెటిరో గ్రూప్స్ కి సంబంధించిన ప్రముఖ బిజినెస్ లీడర్. హెటిరో ఫార్మాస్యూటికల్ సెక్టార్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్ గా ఎదిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఫార్మా మన లిస్ట్ లో రిపీటెడ్ గా ఎందుకు వస్తుందో ఇంకా క్లియర్ గా మనకు అర్థమవుతుందండి. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి ఇండియా మాత్రమే మార్కెట్ కాదు, గ్లోబల్ డిమాండ్ ని టార్గెట్ చేస్తే మార్కెట్ సైజ్ చాలా పెద్దదవుతుంది. హెటిరో కూడా ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్స్ తో కనెక్ట్ అయిన బిజినెస్ గా గ్రో అయింది. అంటే ఇక్కడ టేక్ అవే చాలా సింపుల్. లోకల్ మార్కెట్ లో బిజినెస్ బిల్డ్ చేయడం ఒక లెవెల్ అయితే గ్లోబల్ మార్కెట్ కోసం ప్రొడక్ట్స్ లేదా క్యాపబిలిటీ బిల్డ్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్ స్కేల్ ని క్రియేట్ చేయగలదు. ర్యాంక్ 3 లో పివి కృష్ణారెడ్డి. 2025 హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 41,810 crore రూపీస్ గా ఉంది. ఆయన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంటే మేల్ తో అసోసియేటెడ్. మేల్ స్టోరీలో మనకి మరో ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ కనిపిస్తుంది. ఒక కంపెనీ మొదటి నుంచే థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాజెక్ట్ తో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. స్మాల్ కాంట్రాక్ట్స్ నుంచి ప్రారంభమై ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకుని గ్రాడ్యువల్లీ లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లోకి ఎక్స్పాండ్ అవ్వచ్చు. దీన్నే బిజినెస్ స్కేలింగ్ అంటారు. ఒక చిన్న ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం, దాని తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్, ఆ తర్వాత ఇంకొక పెద్ద ప్రాజెక్ట్. ఇలా క్యాపబిలిటీ, రెప్యుటేషన్, ఎగ్జిక్యూషన్, కెపాసిటీ పెరిగే కొద్దీ బిజినెస్ స్కేల్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో పివి కృష్ణారెడ్డి స్టోరీ నుంచి టేక్అవే ఏంటి అంటే చిన్నగా స్టార్ట్ అవ్వడం ప్రాబ్లం కాదు, కానీ మీరు స్కేల్ అవ్వడానికి కంటిన్యూస్లీ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకుంటున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ర్యాంక్ నెంబర్ 2 లో ఉన్నారు పి పిచ్చిరెడ్డి. 2025 హురూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన వెల్త్ 42,650 crore రూపీస్ గా ఉంది. ఆయన మెయిల్ ఫౌండర్ గా గుర్తింపు పొందారు. ఇక్కడ ర్యాంక్ 2 అండ్ ర్యాంక్ 3 ని మనం సపరేట్ స్టోరీస్ గా మాత్రమే చూడకూడదండి. ఎందుకంటే ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ నుంచి ఈ ఇద్దరి వెల్త్ వచ్చింది. ఇది బిజినెస్ ఓనర్షిప్ గురించి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తోంది. ఒక కంపెనీ ఎంత పెద్దదవుతుందో అంతే ఇంపార్టెంట్ గా ఆ కంపెనీలో ఎవరి ఓనర్షిప్ ఎంత ఉంది అనేది కూడా వెల్త్ క్రియేషన్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మీరు ఒక బిజినెస్ లో ఎంప్లాయ్ గా ఉంటే మీ ఇన్కమ్ కి ఒక సీలింగ్ ఉంటుంది, కానీ బిజినెస్ ఓనర్షిప్ లేదా ఈక్విటీ మీకు లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ లో కంప్లీట్లీ డిఫరెంట్ అప్ సైడ్ ఇవ్వగలదు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచిన వ్యక్తి అతను ఎవరు కాదు, మురళీ దివి. 2025 M3M హురూన్ ఇండియాస్ రిచ్ లిస్ట్ ప్రకారం మురళీ దివి వెల్త్ 91,100 crore రూపీస్ గా ఉంది. అంటే ర్యాంక్ 2 లో ఉన్న పి పిచ్చిరెడ్డి వెల్త్ కంటే మోర్ దాన్ డబుల్. తెలుగు స్టేట్ ర్యాంకింగ్ లో ఆయన నంబర్ 1 అండ్ ఓవరాల్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ లో ఆయన స్థానం 21 ప్లేస్ లో ఉంది. మురళీదివి పేరు దివీస్ లాబొరేటరీస్ తో ముడిపడి ఉంటుంది. అయితే దివీస్ లాబొరేటరీస్ అంటే మనం సాధారణంగా అనుకునే రీటైల్ మెడిసిన్ కంపెనీ మాత్రమే కాదండి. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, రిజిస్టర్డ్ స్టార్టింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్, కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ న్యాచురోసూటికల్స్ వంటి ఏరియాస్ లో పనిచేస్తుంది. ఇట్స్ ప్రొడక్ట్స్ రీచ్ మోర్ దాన్ 100 కంట్రీస్ అండ్ ఫోర్బ్స్ నోట్స్ దట్ నియర్ బై 90% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ అస్సలు ఇంట్రెస్టింగ్ బిజినెస్ లెసన్ ఉంది. మనకి ఒక మెడిసిన్ కనిపిస్తుంది, కానీ ఆ మెడిసిన్ తయారయ్యే ముందు ఒక మ్యాసివ్ సప్లై చైన్ ఉంటుంది. ఆ సప్లై చైన్ లో ఉండే ఏపీఐస్, ఇంటర్మీడియట్స్, రా మెటీరియల్స్ లాంటి థింగ్స్ ని ప్రపంచవ్యాప్తంగా
ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కి సప్లై చేసి బిజినెస్ కూడా ఎనామరస్ స్కేల్ కి వెళ్ళగలదు. అంటే కన్స్యూమర్స్ కి డైరెక్ట్లీ కనిపించని B2B బిజినెస్ కూడా గ్లోబల్ లెవెల్లో మాసివ్ వెల్త్ క్రియేట్ చేయగలదు. మురళీదేవి స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన టేక్ అవే బిజినెస్ ఆపర్చునిటీ. అంటే మనకు కనిపించే ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఒక ప్రోడక్ట్ వెనుక ఉన్న ఎంటైర్ వాల్యూ చైన్ లో కూడా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ టాప్ 10 లిస్ట్ ని ఒకసారి మొత్తం చూస్తే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు మురళీదేవి, బి పార్థసారథి రెడ్డి, MSN రెడ్డి, కె సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఫార్మా బిజినెస్ లీడర్స్ గా కనిపిస్తున్నారు. ఇక మరోవైపు పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి, GM రావు లాంటి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్స్ గా కనిపిస్తున్నారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అండ్ హెల్త్ కేర్ నుంచి ప్రతాప్ సి రెడ్డి ఉన్నారు. అంటే ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తెలుగు స్టేట్స్ లో మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ కి ఒక ఇండస్ట్రీ మాత్రమే కారణం కాదు, కానీ ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ అండ్ హెల్త్ కేర్ లాంటి సెక్టార్స్ రిపీటెడ్లీ ఈ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 91,100 crores, 42,650 crores లాంటి నంబర్స్ ని మనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న క్యాష్ గా అర్థం చేసుకోకూడదండి. రిచ్ లిస్ట్ లో నెట్ వర్త్ అనేది సాధారణంగా కంపెనీ ఓనర్షిప్, స్టేక్స్, లిస్టెడ్ షేర్స్, ప్రైవేట్ బిజినెస్ వాల్యుయేషన్ అండ్ అదర్ అసెట్స్ విలువ ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే స్టాక్ మార్కెట్ లేదా కంపెనీ వాల్యుయేషన్ మారితే రిస్క్ లిస్ట్ లో ఒక పర్సన్ వెల్త్ కూడా పెరగొచ్చు లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నుంచి మనం తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది కాదు, వాళ్ళు ఏ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు, ఏ ఇండస్ట్రీలో ఆపర్చునిటీని గుర్తించారు, దానికి ఎంత వాల్యూ క్రియేట్ చేశారు, ఆ బిజినెస్ ని ఎంత స్కేల్ చేశారు అండ్ బిజినెస్ ఓనర్షిప్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అనేది చాలా సార్లు మనీతో స్టార్ట్ అవ్వదు, ఒక ప్రాబ్లమ్ తో స్టార్ట్ అవుతుంది. దానికి సొల్యూషన్ క్రియేట్ చేయడంతో మొదలవుతుంది. ఆ సొల్యూషన్ ని లార్జ్ మార్కెట్ కి తీసుకెళ్లడంతో బిజినెస్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆ బిజినెస్ ని సంవత్సరాల పాటు స్కేల్ చేయడంతో మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదే ఈ టాప్ 10 రిచెస్ట్ పీపుల్ స్టోరీస్ మనకిచ్చే అతిపెద్ద లెసన్. ఈ 10 మందిలో మీకు ఎవరి బిజినెస్ జర్నీ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ స్టోరీస్, మనీ లెసన్స్ అండ్ యూస్ఫుల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.